ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఒక కొత్త జంటకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న దంపతులు ఆన్లైన్లో రిసెప్షన్ చేసుకోవాల్సి వచ్చింది. కర్ణాటకలోని హుబ్బల్లికి చెందిన మేధా క్షీర్ సాగర్, ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నవంబర్ 23న భువనేశ్వర్లో వీరి పెళ్లి జరిగింది. బుధవారం వధువు స్వస్థలం వద్ద రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు నవదంపతులు భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల వీరు ప్రయాణించడం కుదరలేదు. అప్పటికే వీరి రిసెప్షన్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథులు కూడా ఈ వేడుకకు హాజరు కావడంతో వధూవరులు వర్చువల్ గా ఇందులో పాల్గొన్నారు. రిసెప్షన్ లో ఏర్పాటు చేసిన హాల్లో స్క్రీన్ ఏర్పాటు చేసి వధూవరులను చూపించారు. ఆన్లైన్ లోనే ఈ కొత్త జంటను బంధువులు ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే 500కు పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. చాలా విమానాలన్నీ కూడా ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో ప్రయాణికులు పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్. కవిత, ప్రయాణికుల పడిగాపులు, వాళ్ళ అవస్థలు అన్నీ ఇన్ని కావు. దాదాపు 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఏదైతే డీజీసీఏ తీసుకొచ్చినటువంటి కొత్త ఏవియేషన్ రూల్స్ను అంత తొందరగా అడాప్ట్ చేసుకోలేనటువంటి ఇండిగో సంస్థ, విమాన సంస్థ ఒక్కసారిగా వాళ్ళ సిబ్బందిలో వచ్చినటువంటి కుదుపు, సిబ్బందిలో ఉన్నటువంటి కొరత వల్ల ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం, డిలే కావడం, వీటన్నిటి వల్ల చూడొచ్చు ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి, ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి మొత్తం ఇవే పడిగాపులు. వాళ్ళ టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయని చెప్పి అప్పటికప్పుడు మెసేజ్ రావడంతో ఇక్కడ అయితే ఇండిగో కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉందో ఇక్కడ వాళ్ళు కస్టమర్ సర్వీస్ దగ్గర వాళ్ళు అసలు ఏమైంది, ఫ్లైట్ మళ్ళీ పోస్ట్పోన్ అవుద్దా, లేకపోతే మళ్ళీ ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తారా, లేకపోతే రీఫండ్ చేస్తారా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ డీజీసీఏ రూల్స్ ప్రకారం కూడా ఏదైనా ఫ్లైట్ కొంత డిలే అయినా, రద్దయినా ఆల్టర్నేట్ అరేంజ్ చేయాలి. లేకపోతే వాళ్ళకి అక్కడ వాటర్ బాటిల్స్, ఫుడ్, హోటల్ రూమ్స్ ఇట్లాంటి అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్కి పనుల మీద వస్తారు, లేకపోతే ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ మీద వేరే వెళ్తూ ఉంటారు. సో వీళ్ళకు హోటల్ రూమ్స్ ఇవన్నీ కూడా బుకింగ్స్ అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఉదయం నుంచి ఎక్కడా కూడా కనీసం వాటర్ బాటిల్స్, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనేటువంటిది ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నాము, ఎదురు చూపులు చూస్తున్నాము, ఫ్లైట్కి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా అనేటువంటిది చూస్తే కూడా ఎవరు ఇంతవరకు ఒక సమాచారం ఇవ్వట్లేదు. లైన్లలో 100 మంది నిల్చుంటున్నాం, కానీ ఒక్కరు కూడా ఇంతవరకు అసలు ఏంటి అనేటువంటి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా బిజినెస్ అవసరాల కోసము, వ్యాపారం, లేకపోతే హెల్త్ ఆపరేషన్ల కోసమో, లేకపోతే విజిట్స్, పెళ్ళిళ్ళు, ఇట్లా అనేక శుభకార్యాలు వీటన్నిటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నాం. మనం చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. ఉదయం నుంచి దాదాపు ఏదైతే శంషాబాద్లోనే ఇక్కడ నుంచి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినవే దాదాపు ఒక 79 పైగా ఇండిగో ఏరోప్లేన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో మరి ఇంత పెద్ద ఎత్తున అన్ని ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతే ఆల్టర్నేట్ ఏదైనా ఎయిర్లైన్స్ను ఆశ్రయిద్దామన్నా కూడా కనీసం అవి అందుబాటులో లేకపోవడం, అలాగే వాటిలో కూడా అధిక ధరలు, ఫ్లైట్ టికెట్లు అమాంతం కూడా పెంచేశారు వేరే ఎయిర్లైన్స్ కూడా ఒత్తిడితో. సో వీటన్నిటికి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులంతా కూడా ఒకవైపు అయ్యప్ప మాలధారణలు వేసేవాళ్ళు, కొచ్చి ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం, కొచ్చికి వెళ్లాల్సిన వాళ్ళు, శబరిమల వెళ్లాల్సిన అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంతా కూడా ఈ క్యూ లైన్లలో కనీసం ఫుడ్ లేకుండా, వాళ్ళకి వాటర్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. కనీసం కూర్చోవడానికి ఇక్కడ ఏం బెంచెస్ కూడా లేకుండా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలండి? విశాఖపట్నం. ఎప్పుడు వచ్చారు? మేము జిద్దాలో ఫ్లైట్ లేట్ అయింది, ఇక్కడికి 1కి అలాగ వచ్చాం. వైజాగ్ వెళ్ళాలి. ఇండిగో క్యాన్సిల్ యా క్యాన్సిల్ అని చెప్పారు, కానీ మార్నింగ్ ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు చెప్పారు. మేము ఇంకా చూస్తున్నాం, బస్ తీసుకుందామా లేదా ఆన్ రోడ్, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. అడుగుతున్నారు కానీ ఇంకా 2 డేస్కి ఫ్లైట్స్ లేవంటున్నారు. చూడాలి. చూస్తున్నాం, వీళ్ళు వైజాగ్ వెళ్ళాలి అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో కనీసం వీళ్ళకి ఆల్టర్నేట్ ఏంటిది అనేటువంటిది కూడా అరేంజ్ చేయలేదు, కనీసం చెప్పట్లేదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో అయితే కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ ఏవియేషన్ రూల్స్ను వెనక్కి తీసుకుంది, ఉపసంహరించుకుంది. మరి దీంతో అయినా కనీసం ఇప్పటికిప్పుడు కూడా ఇండిగో ఫ్లైట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ సవరించాలంటే కూడా
తీవ్ర ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత ఒక రోజు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. చూడొచ్చు మనం అయ్యప్ప స్వాములంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళంతా కూడా కొచ్చి వెళ్ళి అటు శబరిమల వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది స్వాములతో మాట్లాడదాం. స్వామి, మీరంతా కూడా ఏ సమయం మీకు ఫ్లైట్, అసలు మీరు ఏం చెప్పారు వీళ్ళంతా? 4:40 స్వామి, 3:55కి ఇంతవరకు నో ఇన్ఫర్మేషన్. అవును స్వామి, క్యాన్సల్ అని మెసేజ్ వచ్చిందా? మళ్ళీ ఇంతవరకు ఏం రాలేదు స్వామి, ఏం చేయట్లేదు స్వామి, ఏం చేయట్లేదు. మీరంతా దర్శనం ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? రేపు మార్నింగ్ దర్శనం ఉంది. క్యాన్సిల్ అయిందా లేదన్నా చెప్పట్లేదు. ఒకవేళ క్యాన్సిల్ అయితే కానీ మనం వేరే ఆల్టర్నేషన్ ఏమైనా చూస్తున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే తెలియట్లేదు. అంటే ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మీ ఇక్కడ హైదరాబాద్ అండి, కోకట్పల్లి కేపీఎస్పీ. అంటే ముఖ్యంగా స్వామిమాల వేసుకున్నాక కొంత సమయంలో అక్కడ ఇరుముడి విప్పి దర్శనం చేసుకోవాలనేది ఉంటుంది కదా? అవును ఉందండి. రేపే మాది. సో మీరు ఆల్టర్నేట్ మరి ఏం అడుగుతున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు? అది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు మనకి. క్యాన్సిల్ అయిందా ఉందా ఫ్లైట్ అన్నా తెలియట్లేదు. ఆన్లైన్లో చూపించట్లేదు, చెప్పట్లేదు. లేదంటున్నారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చారు. 3 days వరకు లేవన్నారు. అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అన్నారు. డబ్బులు అయితే రిటర్న్ ఇస్తారని స్వాములు చెప్తున్నారు. ఇది కూడా స్వామి చెప్పండి. ఏం చెప్పారండి ఇండిగో వాళ్ళు, ఏం చెప్పారు? స్వామి 3 days వరకు ఏ ఫ్లైట్ అప్కమింగ్ కూడా లేదు, వెళ్ళడం కూడా లేదు, రావడం కూడా లేదు. మొత్తం అన్ని డబ్బులు రిటర్న్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే కాసేపటి క్రితమే డీజీసీఏ వాళ్ళ రూల్స్ వెనక్కి తీసుకున్నారు కదా, మరి ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అయితే ఏం అరేంజ్ చేయలేము, స్టాఫ్ ఏం లేరు ఇప్పుడు మా దగ్గర అని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు 3 days తర్వాత అయితే మేము ఏమైనా అరేంజ్ చేయగలుగుతామని చెప్తున్నారు. మీకు ఉదయం ఇప్పుడు ఫ్లైట్ కదా, ఉదయం నుంచి క్యాన్సిల్ అనే మెసేజ్ అయినా కనీసం పంపాలి కదా? క్యాన్సల్ మెసేజ్ వచ్చింది, మేము మెయిల్లో చెక్ చేసుకున్నాం, మాకు వచ్చింది. మాకు రాలేదు. మాకు షెడ్యూల్ డిలేడ్ అని వచ్చిందండి స్టేటస్ లో. మాకు కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చుంటే వేరే అదర్ ప్లాన్లు అయినా చేసుకుంటాం కదా స్వామి. అంత దూరం నుంచి వచ్చి ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది కదా, మరి కనీసం అక్కడ నుంచి తిరుగు ప్రయాణం ఫ్లైట్ ఎలా వస్తుందండి? ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్, అది క్యాన్సిల్ అవుతుంది. మరి రిటర్న్ ఉంటుంది కదండి, అది క్యాన్సిల్ అవుతుందండి. రీఫండ్ ఎంత చేస్తామన్నారు? మీరు ఏదైతే టికెట్ కొన్నారో అంతే అమౌంట్ ఇస్తారని ఆ స్వామి చెప్తున్నారు. ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలవట్లేదండి. ఎన్నిసార్లు చేసినా లైన్ బిజీ వస్తుంది. మార్నింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. అయ్యప్ప స్వాములంతా కూడా ఇప్పుడు ఇది శబరిమల వెళ్ళేటువంటి సీజన్ అయ్యప్ప స్వాములంతా కూడా. సో అయ్యప్ప స్వాములే కాదు, పెద్ద ఎత్తున ప్రయాణికులు అందరూ కూడా చాలా సమస్యలతోటి, చాలా పనుల మీద, వ్యాపారాల మీద వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో దేశీయ విమాన సర్వీసులు అన్ని రద్దయినట్లుగా ఎయిర్పోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. When you are at the wrong, stay quiet. Good learning. We need to learn from you. Good training. We want to know how long you will survive. How long Indigo with this kind of... బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా, విశాఖ నుంచి 8 విమాన సర్వీసులు రద్దు చేసింది. దేశంలోని ఇతర ప్రధాన ఎయిర్పోర్ట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవటంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. లగేజీలను తీసుకునేందుకు కూడా 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్లో సరిగా చోటు లేక చాలా మంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. System will survive. Are we sitting idle? We don't have work. We don't have business. What is happening? How did you get a pilot here? విమానాల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విమానయాన రంగంపై గుత్తాధిపత్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇండిగో నిర్లక్ష్యం కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన రంగంలో న్యాయమైన పోటీ ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు రాహుల్ గాంధీ.